అసలు ఎమ్మెల్సీ ఎన్నికల రచ్చేంది గెలుస్తారా మీరు? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరిగినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫోర్స్ నరేంద్ర గారు గెలిచే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి గారు అంటే మీ పార్టీ అని మీరు చెప్తున్నారు అంతేనా? తీన్మార్ మల్లన్న గురించి మీ అందరికీ తెలిసిందే. ఆయన టికెట్ ఇచ్చి ఆయన మీ అభ్యర్థిగా ప్రకటించి ఆయన కాంగ్రెస్ అంతా కూడా సపోర్ట్ చేస్తే ఆయన ఆకై మేకై ఇవాళ ఆ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ బాధలను పక్కన పెట్టి ఇప్పుడు ఆయనే బీసీ నినాదం ఎత్తుకొని ముందుకు పెట్టి ఇప్పుడు వచ్చిండు ఎలక్షన్ ముందు వచ్చిండు, వస్తే ప్రచార కమిటీకి అనుమతించారు, తర్వాత ఎమ్మెల్సీ టికెట్ తీసుకున్న తీన్మార్ మల్లన్న తప్ప లేకపోతే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్ప? కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం తీర్మానం వల్ల చేస్తూ ఉంది. ఎందుకంటే ఒప్పుకుంటున్నారు అది. మేము ఒప్పుకునే చాలా సందర్భాల్లో మాట్లాడాం. నిజంగా ఆ తప్పిపోయిన ఆచూకీ తెలియని 8 మందిలో ఒక ఎమ్మెల్యే కొడుకుంటే గింతే సింపుల్గా ఇంతే కూల్గా ఉంటారా? కాదు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడనే పర్యవేక్షిస్తూ ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు గారు అక్కడనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు పోవట్లేదు? ముఖ్యమంత్రి గారు పోయి ఏం చేయాలి అక్కడ? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే మీ పైన ఉన్న మచ్చను పోగొట్టుకోనికి అది బీఆర్ఎస్ పైన రుద్దుతురా? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేస్తుంది? మరి పోటీ చేయాలి కదా. నా బలం పెరిగింది, నేను బయటకు వస్తే తుఫాన్ వస్తుందని చెప్పి కేసీఆర్ పోటీ చెప్పితే ఒకటి అన్నట్టేనా? మిమ్మల్ని అయితే నమ్మిండ్రు కదా అన్న, మేము అందుకేగా చేస్తున్నాం ఇవన్నీ. మీరు 170 హామీలు నెరవేర్చినాం. మేము 170 హామీలు కాంగ్రెస్ 170 హామీలు అంటే హామీలు ప్రవేశపెట్టడం కాదన్న, పూర్తి చేసిరాయి. గతంలో మీరు అత్యధికంగా లేవనెత్తిన అంశం, కేసీఆర్ని విమర్శించిన అంశం మద్యం ఈ రాష్ట్రంలో. ఇవాళ ఆ మద్యంలను మీరు ప్రోత్సహిస్తూ దానికి రేట్లు పెంచుతూ ఇంకా కొత్త బ్రాండ్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా స్వాగతించారు? తక్కువ మంది తాగాలని చెప్పేసి కదా రేట్లు పెంచుతుంది. వా, నిన్న మొన్న నేను ఒక వీడియో చూసిన అన్న, వాడోడు మంది తాగుతుండు, ఇంకోటి వచ్చి ఏమరా ఏంద్రా ఇంత తాగుతున్నావు ఏంటంటే, ఏం చేయాలరా రేవంత్ రెడ్డి వచ్చి మంది తక్కువ ఇస్తారంటే ఇక రేట్లు ఎక్కువ పెంచి తాగుతున్నా అని తాగుతాడు. నువ్వు చెప్పు, మీరు చెప్పండి. అప్పు చేసి బాగా ఇవన్నీ ఎట్లుంటాయంటే. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న ఒకే మాట, ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ ఎన్నికలకు సంబంధించి గెలవబోయేది ఎవరని మనతో మాట్లాడడానికి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, ఎట్లా ఉన్నారన్నా? బాగున్నాను. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల రచ్చేంది గెలుస్తారా మీరు? ఓన్లీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంది. అక్కడ ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి, వారికి అపోజిట్గా ఉన్నది భారతీయ జనతా పార్టీ నుంచి గోదావరి అంజిరెడ్డి గారు. గోదావరి అంజిరెడ్డి గారు ఏమో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఈనాడు గ్రాడ్యుయేట్ సమస్యల మీద కానీ లేదు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సమస్యల మీద ఈనాడు పోరాటం చేసిన వ్యక్తి కాదు. తను ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసుకొని రాజకీయం చేసుకునే వ్యక్తి. గోదావరి అంజిరెడ్డి గారు చాలా పార్టీలు తిరిగి మీద ఇప్పటివరకు పటాన్చెరు టికెట్ ఎప్పుడు అడిగినా ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ మొన్న ఇచ్చినట్టుంది. తనకు అనుభవం లేదు, అదేవిధంగా పరిచయాలు కూడా చాలా తక్కువ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరిగినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి గారు అంటే మీ పార్టీ అని మీరు చెప్తున్నారు అంతేనా? పార్టీ అని కాదు, నరేందర్ రెడ్డి గారికి మంచి పేరు ఉన్నది. సుదీర్ఘ కాలం నుంచి, చాలా సంవత్సరాల కాలం నుంచి తను ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అండ్ కరీంనగర్ జిల్లాలో తనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు చాలా మందికి ఉచిత చదువు కావచ్చు, అదేవిధంగా మంచి క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ ఇచ్చారు. చాలామంది టీచర్లు ఉన్నారు తనకు. అదేవిధంగా సేవా రంగంలో వారు చాలా సంవత్సరాలు ఇచ్చారు. కాబట్టి చాలామంది గ్రాడ్యుయేట్స్ అంతా కూడా నరేంద్ర రెడ్డి గారు ఈసారి గెలుచుడు ఖాయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పింది అంటే వాళ్ళు చెప్పిందే కదండి. ఒక మాట అన్న, ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు గెలిపియాలి? అదే చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రాడ్యుయేట్లకు సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చింది. అదే కాకుండా 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. 32,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం. 10,000 మంది టీచర్ ఉద్యోగాలు నింపిన డిఎస్సి టెట్ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటించేది. ఒక్క పేపర్ కూడా లీక్ కాలే. ఆనాడు కేసీఆర్ గారి ఆయనలో 13 పేపర్లు లీక్ అయినాయి. ఏనాడు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు, పట్టించుకున్న పాపన వాళ్ళు. అదంతా జరిగింది. కాబట్టి అదే కాకుండా మా క్యాండిడేట్ చాలా బలమైన వ్యక్తి.
ఆల్పోర్స్ నరేంద్ర రెడ్డి గారు విద్యారంగంలో వాళ్ళకి విశిష్టమైన అనుభవం ఉంది. వారి ఇన్స్టిట్యూషన్లో వేల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వాళ్ళే ఓటర్గా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి నరేంద్ర రెడ్డి గారి గురించి వాళ్ళందరికీ తెలుసు. అదేవిధంగా నరేంద్ర రెడ్డి గారు సేవారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు విశిష్టమైనటువంటి అనుభవం, అదే కాకుండా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న పట్టు, టీచర్లు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పేరెంట్స్లో కూడా చాలా మంచి పేరు ప్రతిష్టలు అది చెప్తున్నారు. మీరు ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా గతంలో మీరు గిట్టిన ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని గతంలో ప్రకటించారు. ఆయనే తీన్మార్ మల్లన్న గురించి మీ అందరికీ తెలిసిందే. ఆయన టికెట్ ఇచ్చి ఆయన మీ అభ్యర్థిగా ప్రకటించి ఆయన కాంగ్రెస్ అంతా కూడా సపోర్ట్ చేస్తే ఆయన ఆకై మేక ఇవాళ ఆ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ బాధలను పక్కన పెట్టి ఇప్పుడు ఆయనే బీసీ నినాదం ఎత్తుకొని ముందుకు పోయాడు. ఇప్పుడు మీరు నియమించిన ఒక అభ్యర్థి ఇప్పుడు గెలిపించడం వల్ల ఇవాళ ఎవరైతే నమ్మి ఓట్లు వేసారో వాళ్ళ సమస్యలు పక్కదారి పట్టిపోయినాయి. మీ కాంగ్రెస్ పార్టీలో ఇది జరుగుతుంది. ఇప్పుడు రేపు నరేందర్ రెడ్డికి సంబంధించి ఇట్లాంటి జరగదని ఏంది గ్యారెంటీ? ఇప్పుడు ఏవిఎన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏ కోటాలో గెలిచిండు? టీచర్స్ కోటాలో భారతీయ జనతా పార్టీ నిలబడి గెలిచిండు. మరి ఎన్నడూ టీచర్ సమస్య మీద పోరాటం చేసిండు? ఏమైనా పోరాటం చేస్తుండా? మనసులను బట్టి ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఆల్రెడీ చాలా సుదీర్ఘ కాలం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. తను ఏదో అర్ధరాత్రి వచ్చేసి టికెట్ తీసుకున్న వ్యక్తి కాదు. కాబట్టి తనకు ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అర్ధరాత్రి మరి అంతే కదా, వాళ్ళు ఎప్పుడు వచ్చిండు? ఎలక్షన్ ముందు వచ్చిండు, వస్తే ప్రచార కమిటీకి అనుమతి ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. 20 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇప్పుడు టికెట్ తీసుకున్న తీన్మార్ మల్లన్న తప్ప లేకపోతే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఎట్టుంటాయంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము పోరాటం చేస్తుంది కాబట్టి, మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా సరే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి వస్తా అని చెప్తే ఆహ్వానించారు. వచ్చిన తర్వాత తనకు అప్పుడు ఆ టికెట్ అడిగితే ఆల్రెడీ టికెట్ అడిగితే ఇవ్వలేకపోయినాం. తర్వాత ఎంపీ టికెట్ అడిగితే కూడా ఇవ్వలేకపోయినాం. గ్రాడ్యుయేట్స్లో గతంలో వారు పోటీ చేసి సెకండ్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి ఇస్తే మేలు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానిలో భాగంగా వారికి టికెట్ ఇచ్చి వారు గెలిచారు. గెలిచిన తర్వాత వారు ఏ లైన్ తీసుకుంటారనేది ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. దానిలో భాగంగా వారు బీసీ నినాదాన్ని తీసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి చాలా సందర్భాల్లో మేము కూడా మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీలో నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నా, మరి నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలే, అయినా నేను కాంగ్రెస్ పార్టీలో లేనా? కాబట్టి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తూ ఉండే. ఎందుకంటే ఒప్పుకుంటున్నారు, అది మేము ఒప్పుకునేది చాలా సందర్భాల్లో మాట్లాడిన నేనే. ఎందుకంటే పార్టీకి నష్టమయ్యే పనులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించొద్దు. మరి ఇంకా ఎందుకన్నా మీ సంకల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు? మరి ఎక్కడ మేము సంకలు వేసుకునేది? ఇప్పుడు మరి మీ పార్టీలో లేడు ఆయన? ఏమో ఉన్నట్టు పార్టీ లైన్ దాటుతుండే మరి ఇప్పుడు ఏం లేదు. ఇక దానికి ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. నోటీస్ తను రిప్లై ఇవ్వలేదు. అది ఈలోపు ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్సి గారు మారీరు. వారి ప్లేస్లో మీనాక్షి నటరాజన్ గారు 28వ తారీఖు నాడు రాబోతూ ఉన్నారు. కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా పార్టీ వ్యతిరేకంగా ఏం మాట్లాడిన సందర్భం లేదు. కాబట్టి పార్టీ చూస్తుంటుంది, అన్నీ గమనిస్తుంటుంది, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. సరే, అన్ని విషయాలను పక్కన పెడితే ఈ టన్నల్కి సంబంధించి వార్త బాగా ఇబ్బంది చేస్తూ ఉన్నది. నిజంగా ఆ 8 మంది జాడ ఇంకా కూడా తెలియలేదు. ఇన్ని రోజులు అవుతున్నా కూడా జాడ తెలియలేదు. నిజంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అన్న? ఎట్లా నిర్లక్ష్యం అవుతుంది? వాస్తవం చెప్పాలంటే కారకులు ఎవరైతారు? కారకులు ఎట్లా అవుతారండి? మీరు దాన్ని ఒకసారి గమనించాలి. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఓన్లీ తను సంవత్సరానికి 1 కిలోమీటర్ మాత్రమే తవ్వింది. తను తవ్వింది 1 కిలోమీటర్ మాత్రమే. అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం మీరు అంటే, నిజంగా ప్రాజెక్టు పూర్తి అయిపోయిన తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకు చెల్లించిన బిల్లులు చెల్లించి పూర్తయిన తర్వాత కూలిపోవడం కుంగిపోవడం అయితే ప్రభుత్వం కమిషన్ కకృతిపడి ఇట్లాంటి పని చేసిందంటే అర్థం ఉంది. చేసే క్రమంలో చాలా జరుగుతాయి. నాగార్జున సార్ గారితో 20,000 మంది కార్మికులు చనిపోయారు. కాళేశ్వరం కూడా చాలామంది చనిపోయారు. కాకపోతే అన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నీ తీసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అది అండర్ గ్రౌండ్లో చేసేటువంటి ప్రాసెస్. అది ఒకసారి ఒకాంచి మిషన్ తీసుకుంటూ పోతుంటుంది, ఒకాంచి వాళ్ళ కాంక్రీట్ తోటి మళ్ళీ పిల్లర్ల అంటే పోస్తుంటారు, అంటే ఇనుప సంబంధించినటువంటి పైప్ లాగా వచ్చేసి దానిపైన గోడలాగా పెట్టేస్తుంటారు. ఆ క్రమంలో ముందర చేసేవాళ్ళు ముందు చేసుకుంటూ పోతా ఉన్నారు. వెనకంగా వీళ్ళు ఇది వేసుకుంటూ పోయే క్రమంలో మధ్యలో కూలిపోయిన పరిస్థితి. వాళ్ళు అటువైరు వీళ్ళు ఇటు వచ్చేసి అది అనుకోకుండా జరిగిన ఒక విపత్తు. ఆ టైంలో భూకంపం కూడా వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే నవ్వుకుంటారు ప్రజలంతా. నిదానం ఇలాగా సుంకిచాల కూలిపోయింది. ఎప్పుడు కూలిపోయింది? అది అయిన తర్వాత సుంకిచాల గోడ కూలిపోయింది. మరి కాళేశ్వరం కట్టి ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యి కాంట్రాక్టర్ పైసలు ఇచ్చిన తర్వాత మీరు ప్రారంభించిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది, కుంగిపోయింది, ఒక గేటు కొట్టకపోయింది. ఇప్పుడు సెక్రటరీ చూసినట్లయితే కూలుతూ ఉన్నది. అట్లాంటి దానికి ప్రభుత్వాన్ని నాణ్యత ప్రమాణాలు పరిశీలించలేదు, కమిషన్ కకృతి పడి ఇట్లా చేసినట్టు ఒక అర్థం ఉంది. కాంట్రాక్టులు పనిచేసుకుంటూ పోయే క్రమంలో
జరుగుతుంటాయి ఇట్లాంటి విపత్తు. అంటే ఇది కమిషన్ కక్కుర్తిపడి అక్కడ నాసిరకం చేయలేదు కానీ అక్కడ అది జరిగింది అని మీరు అంటున్నారు. బట్ చాలా మంది అంటున్నమాట, ఈవెన్ డైరెక్ట్ నాతో అన్నమాట, నేను లైవ్ చేసేటప్పుడు కామెంట్లలో చెప్పిన మాట, వాళ్ళ మాటలు ఏంటంటే జనాల మాటలు, నిజంగా ఆ తప్పిపోయిన ఆచూకీ తెలియని 8 మందిలో ఒక ఎమ్మెల్యే కొడుకుంటే గింతే సింపుల్గా ఇంతే కూల్గా ఉంటారా అని అంటున్నారు. కూలు కాదు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడనే పర్యవేక్షిస్తూ ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు గారు అక్కడనే ఉన్నారు, ముఖ్యమంత్రి తర్వాత కోమరెడ్డి వెంకరెడ్డి గారు అక్కడనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు అదే ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు అలజడి స్టార్ట్ అయితే అనవసరంగా పనులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోయి ఏం చేయాలి అక్కడ? ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే నల్గొండ మహబూబ్నగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి వెంకరెడ్డి గారు, జానారెడ్డి గారు కూడా నిలబడి, అంటే వారికి సంబంధించినటువంటి వాళ్ళంతా పోయి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అది చాలా పెద్ద ఎత్తున ఎవరైనా ఒక మాట అనాలి అన్న సీరియస్గా, అంటే 8 మంది ఆచూకీ తెలియకపోతే అక్కడ జిల్లాకు సంబంధించిన నాయకులు పేరు సరిపోయిందని మీరు అంటున్నారు కదా, మరి బీఆర్ఎస్ సంబంధించి కూడా ప్రజల సమస్యల కోసం, ప్రజల కష్టాల కోసం కేటీఆర్, హరీష్ రావు, ఇంకొందరు బీఆర్ఎస్ శ్రేణులు వచ్చి కొట్లాడుతూ ఉంటే మరి అది కూడా సరిపోయింది అనుకోవచ్చు కదా. మీకు పోటీకి మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్లకి బయటికి రావాలి, 8 మంది ఉన్నరా పోయిరా తెలియని చోట మాత్రం ముఖ్యమంత్రి గారు బయటికి రారు. అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అరే తవ్వే క్రమంలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, అది అన్ని నల్లమల్ల ఫారెస్ట్ అండి, పోలీసు వాళ్ళు కావచ్చు, సిఆర్పిఎఫ్ దళాలని కూడా ఈయన సెక్యూరిటీ, ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ ఇస్తే పని ఎవరు చేయాలి అక్కడ? ఆ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు అనుక్షణం పరిశీలిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అనుక్షణం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కావచ్చు, కేంద్ర నాయకత్వంతో, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర బలగాలతో కావచ్చు, సిఆర్పిఎఫ్తో కావచ్చు, కేంద్ర మిలిటరీ దళాలతో కావచ్చు, ప్రధానమంత్రితో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు కదా. అసలు 8 మంది తీసే క్రమంలో చాలా అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ మట్టి ఎప్పటికప్పుడు వాటర్ వస్తూ ఉంది, మట్టి పెరిగిపోతుంది, ఇంకా బయటికి తన్నుకొస్తుంది, ముందుకు పోడేక్కడికి ఇంక వెనకకు వస్తున్నారంట. అక్కడ మధ్యలో బ్రేక్ అయింది అది నల్లమల్ల ఫారెస్ట్. ఇప్పుడు ఎట్టుంటే అండర్ గ్రౌండ్లో చాలా డీప్ ఫారెస్ట్లో చేస్తున్నారు, అక్కడ మీకు బ్రీతింగ్ కూడా ఆడని పరిస్థితి. అయినా అధికారులు 24 hours పనిచేస్తున్నాము. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం అక్కడే ఉన్నారు, జూపల్లి కృష్ణారావు కూడా అక్కడే ఉన్నారు కదా. దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం దయచేసి చేసి ఇట్లాంటివి జరిగినప్పుడు రాజకీయం చేయదు. నేనే ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూలిందనుకో మీరు రాజకీయం చేయండి. మీరు కట్టేటప్పుడే నువ్వు రాజకీయం చేస్తే అసలు అంటే రేపు కార్మికులు ఎవరు పోద్దనా, కార్మికులు భయభ్రాంతికి గురై ఆ ప్రాజెక్ట్ పూర్తి కావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నా కనపడతాం. కుట్ర వాళ్ళు చేస్తారు మరి అంతే కదా. 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకి ఆ 2, అదే మీ ఆయనలో 10 కిలోమీటర్లు తవ్విరు. అంతకుముందు టీ అంజయ్య గారు ఉన్నప్పుడు స్టోన్ వేసిరట, తర్వాత మరి చెన్నారెడ్డి గారు, తర్వాత అది స్లోగా పోతూ ఉంది. 2020 పూర్తి కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ పనులు చేపిస్తూ ఉన్నారు. చేసే క్రమంలో ఆ కింద ఎన్నో చాలా డీప్ ఫారెస్టు, తర్వాత డీపు చాలా లోతుగా పోయి చేస్తారు కాబట్టి ఆ మధ్యలో బ్రేక్ అవడంతో ముందు ఉన్నటువంటి 8 మంది ముందుకెళ్ళి ఆ మధ్య నుంచి అనుకోవచ్చిన పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి అనేది ప్రాజెక్టులు కట్టేటప్పుడు జరుగుతుంటాయి. అది జరగవద్దని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు తప్ప అనవసరంగా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం. మరి కేటీఆర్ గారు ఏమైనా అడ్డుకుంటారా దాన్ని, లేకపోతే హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఏమైనా అడ్డుకున్నారా? కాదు కదా. ప్రతిదీ రాజకీయం చేయొద్దు. పూర్తయిన తర్వాత కూలిపోతే మీరు రాజకీయం చేయాలి, మేము ఒప్పుకుంటాం. సరే అన్న, అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినంతా కూడా ఎక్కువ శాతం ఏమన్నాడంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, అంటే మీ పైన ఉన్న మచ్చను పోగొట్టుకోనికి అది బీఆర్ఎస్ పైన రుద్దుతురా? బీఆర్ఎస్ పైన ఎందుకు పోటీ చేస్తారు? మరి పోటీ చేయాలి కదా. నా బలం పెరిగింది, నేను బయటకు వస్తే తుఫాను వస్తుందని చెప్పి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటారు, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారని చెప్పి కేసీఆర్ అన్నాడు కదా. మరి ఏం చేస్తారన్నప్పుడు నేను ఇప్పుడు పోటీ చేయకపోతే పోటీ ఎందుకు చేస్తున్నా? మరి పోటీ చేయకపోతే ఒకటి అన్నట్టేనా? అదే పోటీ చేస్తే ఓట్లు చీలుతాయి, ఓట్లు చీలితే కాంగ్రెస్ పార్టీ ఈజీ అవుతుంది. కాబట్టి పోటీ చేయకుండా భారతీయ జనతా మేలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మీరు ఇద్దరు గెలవద్దు, ఇండిపెండెంట్ నిలబడి ఇంకో వ్యక్తి గెలవాలి కోరుకుంటుండొచ్చు. ఏది మద్దతు ఇవ్వలే కదా, మద్దతు ఇవ్వ మరి ఇవ్వలే కదా. అదే కాకుండా ఇప్పుడు ఏం చెప్పారు, మొన్న 23లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వచ్చిందిగా. మరి అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారిని తీసుకొచ్చి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోటీ పెట్టినవే తిన్మర మల్లన్న మీద. మరి ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తే? అల్లనే సిద్దిపేట ఉంది, అల్లనే గజ్వేల్ ఉంది, అల్లనే సిరిసిల్ల ఉంది, అల్లనే నిజామాబాద్ పార్లమెంట్ కవిత గారితో ఉంది, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మీరు నార్త్ తెలంగాణలో భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ బలం కూడదని చెప్పి మీరే అంటారు. మరి ఎందుకు పోటీ చేస్తలేదు బీఆర్ఎస్ పార్టీ? నార్త్ తెలంగాణలో ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ జరుగుతుంది. గతంలో మీరు అక్కడ గెలిచిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ టీచర్స్ జరుగుతుంది, ఇక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తే 3 ఎమ్మెల్యే స్థానాలు మీరు ఒట్టి వదిలేసి భారతీయ జనతా మేలు కోసం వదిలేసి కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడండి. వాస్తవం అది.
మీరు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదా అన్న? మీకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదా? మాకేం సంబంధం? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా ఎక్కడ కలుస్తుందా మీరు చెప్పండి? కానీ తెలంగాణ రాష్ట్రంలో కలిసినట్టే ఎందుకన్నా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకు చేస్తలేదు? రోజు గతంలో కేసీఆర్ ను బీఆర్ఎస్ విమర్శించినంత విమర్శలు ఇక్కడ కనిపించట్లేదు. కాదు, కేసీఆర్ గతంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైండు. భారతీయ జనతా ఏం చెప్పింది? కేసీఆర్ గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు, 10 ఇంతవరకు కంప్లీట్ అయింది, ఇంత కంప్లీట్ కాలేదు, ఇంత కావాలని చెప్పి అడుగుతలేడు, కేంద్రంలో వచ్చి ప్రధానమంత్రి కలిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ సాగు చెప్పింది. మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 30 సార్లు ప్రధానమంత్రి కలిసే, కేంద్ర మంత్రి కలిసే ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం, తర్వాత ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తున్నాం, తర్వాత ఫారెస్ట్ క్లియరెన్స్ చేయని చెప్పి కోరుతున్నాం, 1,60,000 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధి అని చెప్పి కోరినాం, 9th 10th షెడ్యూల్ ఉన్నటువంటి విభజనలు నెరవేర్చమని చెప్పినాం. కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ లేదు ఇక్కడ. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణ తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కేంద్రం అడగం విషయం మాత్రమే చెప్పారు. మీరు రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు మీరు చేయకపోయే దాని మీద ఏం మాట్లాడారు అది చెప్పండి. ఎవరు మీరు? వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మీరు రాష్ట్రంలో చేయలేని వాటి మీద ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎట్లా మాట్లాడతారు? నువ్వేం తెచ్చినావు చెప్పాయా? ఎందుకు మేము అడుగుతాం కదా, మీరే అడుగుతున్నా చాలా సందర్భాల్లో. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేస్తూ చెప్పండి. మేము రూపాయి ఇస్తే మాకు ఇచ్చేది 37 పైసలు, 41 పైసలు ఇస్తామని చెప్పేసి చట్టం చేసిరు ఏది నీతి ఆయోగ్లో. మరి ఏమైంది? 41 పైసలు ఇస్తలేరు, ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం కాదు, అది కాదు, వాళ్ళ ముఖం చాటేసిరు. ఎందుకంటే మీరు బీహార్కి ఇచ్చినట్టు 1,00,000 కోట్లు ఇవ్వలే, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు తెస్తలేరు. బీహార్ ఎలక్షన్లు వస్తుంటే బీహార్ పేరు 7 సార్లు నిర్మలా సీతారామన్ కలిసి పార్లమెంట్లో మఖానా బోర్డు ఇచ్చారు. అదేవిధంగా పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ చేస్తున్నారు. 1,50,000 ఎకరాల ప్రాజెక్టుకు కేంద్రం భరిస్తుందని చెప్పింది. దాదాపు మన బడ్జెట్లో 1,00,000 కోట్లు, అంతకుముందు బడ్జెట్లో 50,000 కోట్లు. తెలంగాణకు ఇక్కడి నుంచి రూపాయి పోతే వచ్చేది 37 పైసలే. మా పైసలే మీ ఇక్కడ 63 పైసలు ఎప్పుడు ఇస్తూ చెప్పాను. ముదిగాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు ముదిగాలు మీరేం చేసి చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కదా. అదే కాకుండా జీడిపి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఎందుకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిలో 8% ఎట్టుంది, ఇప్పుడు 6.3 ఎందుకు అయింది? ఇవన్నీ గతంలో బీఆర్ఎస్ కూడా అడిగారు. అంత లేదు, వాళ్ళు ఎక్కడ 9 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు తెచ్చిన బిల్లుకే మద్దతు ఇచ్చారు కదా వాళ్ళు. అదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తేడా ఏంటంటే ఆనాడు వాళ్ళు లోపాయకాల ఒప్పందం చేసుకుని 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. తర్వాత కేసీఆర్ గారు ఏది అడగకుండా ఐటీఆర్ ప్రాజెక్ట్ పోయినా సపోర్ట్ చేయలేదు, ఈ తెలంగాణ 7 మండలాలు పోయి ఆంధ్ర కలిపినా సపోర్ట్ చేయలేదు, తెలంగాణ నిధులు ఇవ్వకుండా పట్టించుకోలేదు, వెనకబడి ఇలా నిధులు కావచ్చు, నవోదయ స్కూల్ ఏది ఇవ్వకుండా తను ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే ప్రధానమంత్రి కలిసేవాడు కాదు, కేంద్ర మంత్రి కలిసేవాడు కాదు. కాబట్టి వాళ్ళకి ఆనాడు సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు మాకేంది, మేము ప్రతిదానికి సంబంధించి మాకేం కావాలో అడుగుతున్నాం, తర్వాత మా మంత్రులు కలుస్తున్నాం, మా అధికారులు కలుస్తున్నాం, ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తా ఉన్నాం. కేంద్రం బడ్జెట్ ఇచ్చినప్పుడు మాకు 1,60,000 కోట్లు కావాలా, మరి ఎంత ఇస్తుంది చెప్పండి, ఒక 0 గుండు 0. కాబట్టి భారతీయ జనతా పార్టీ వాయిస్ లేదు. నువ్వు 8 మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేసి చెప్పండి అంటే దాని సమాధానం బండి సంజయ్ గారు చెప్తారు, కిషన్ రెడ్డి గారు చెప్తలేరు. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్నిటిని విమర్శ చేస్తున్నాడు. బండి సంజయ్ చేస్తున్నాడు, కిషన్ రెడ్డి చేస్తున్నాడు, రఘునందరావు గారు ముగ్గురు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. డీకే అన్న కూడా మనం చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ విషయాలు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తాం. రాష్ట్రంలో మీరు నిజంగా సక్సెస్ అయినా అనుకుంటున్నారు ఈ 15 నెలల పాలనలో? వాస్తవం, కేసీఆర్ గారు నిజంగానే 3వ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే, అదేవిధంగా మహీంద్ర రాజపక్షే ఏదైతే శ్రీలంక అధ్యక్షుడు ఎట్లయితే ఆ దేశ ప్రజలు తరిమి కొడితే దేశం పారిపోయిండో అట్లాంటి పరిస్థితి తెలంగాణలో వచ్చేది. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు తరిమి కొడితే వాళ్ళు విదేశాలు తలదారుచుకునేవాళ్ళు. ఎందుకంటే అంత దివాలా తీపించారు కేసీఆర్ గారు తెలంగాణ. అంతగానం ఏ రకంగా దివాలా తీసిందన్న? 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయాడు. 40,000 కోట్లు. సర్పంచ్లకు 1,600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయాడు. ఆరోగ్యశ్రీకి 675 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయాడు. విద్యార్థుల రియంబర్స్మెంట్కి 5,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయాడు. మహిళా సంఘాలు రుణమాఫీ చేస్తే 4,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయాడు. యాదవ్ నుంచి 1,100 కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళు గొర్రె లేకుండా వాళ్ళకి పెండింగ్ పెట్టిపోయాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చెల్లించాల్సినవి ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు ఉంది. అదే కాకుండా కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ చెల్లిస్తుంది. లాస్ట్కు అది అదేవిధంగా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయితే కనీసం బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించి కేసీఆర్ నిజం చెప్తున్నాం. వాళ్ళు ఇవన్నీ చేశారు, మీరు అంటే రికార్డ్స్ ఉన్నవే చెప్తున్నారు. ఇవన్నీ చేసిరు కనుక అవి గమనించింది కనుక తెలంగాణ సమాజం వాళ్ళని ఓడగొట్టింది. ఇవన్నీ ఎవరు తెలియదు, మిమ్మల్ని ఈ నిజాన్ని తెలిసి ఉంటే, ఇవన్నీ నిజాన్ని అప్పుడు తెలిసి ఉంటే ఆనాడు ఇప్పుడు బయట పెట్టి ఉంటే కేసీఆర్ గారు ఈ 39 కాదు, ఎక్కడ నష్టపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? 39 సీట్లు కాదు, గుండు 0.
టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కానీ ఇప్పటివరకు 2004 ఎలక్షన్లు వస్తే ఎంపీ ఎలక్షన్లో 5 ఎంపీలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. 2009లో 2 ఎంపీలు విజయశాంతి గారు, కేసీఆర్ గారు. 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఇప్పుడు 0. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్కు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు 45 లక్షల ఓట్లు తగ్గినాయి. నిజంగా ఇవన్నీ తెలిసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లో పరిమితమయ్యాయి. సరే, అంటే తెలిసి ఉంటే 0 సీట్లకు అంటారు. ఎంతో కొత్త ఎవరు తెలుస్తుంది? మిమ్మల్ని అయితే నమ్మిండ్రు కదా అన్న. మేము అందుకేగా చేస్తున్నాం ఇవన్నీ. మీరు 170 హామీలు నెరవేర్చినాం. మేము 170 హామీలు కాంగ్రెస్ 170 హామీలు 170 170 వదిలేయండి. చెప్పు, 1 కాదు 2 కాదు. మీరు డైట్ ఛార్జ్ కానీ మొదలు పెడితే, జాబ్ క్యాలెండర్ కానీ మొదలు పెడితే, నువ్వు కాస్మెటిక్ ఛార్జ్ కానీ మొదలు పెడితే, టెట్ కానీ మొదలు నువ్వు ఏదైనా చెక్ చేసుకో. 170 మీకు కావాలంటే మేమన్నా 1 year అయిన సందర్భంగా అప్పుడు 165 అంశాలు అయినాయి. తర్వాత మన 4 ప్రతిష్టాత్మక తీసుకుని ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు. అంటే హామీలు ప్రవేశపెట్టడం కాదన్న, పూర్తి చేసిరా? పూర్తి చేస్తూనే ఉన్నాం కదా. మేము పూర్తి చేసినవి చెప్తా ఉన్నాం. అంటే శంకుస్థాపన చేసిన వాటిని కూడా శంకుస్థాపన చేసినాం. మేము చెప్తున్నాం 55,000 ఉద్యోగాలు చేయలేదా? 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదా? మీరు చెప్పింది 2 లక్షలు. 2 లక్షల వరకు చేసినాం కదా. కేసీఆర్ ఇప్పుడు ఇది మిగిలిపోయింది కూడా కేసీఆర్ చేయిందే. మేము 2018 నుంచి 23 వరకు మేము ఇచ్చినట్టు హామీ ఈ లోపు ఉంటే మేము చేస్తాం. 2 లక్షల లోపు ఉండాలి. అది కేసీఆర్ గారు 2016లో చాలా మంది చేయలే. ఆ చేయని ఇప్పుడు చేయమంటే కుదరదు. అది దానికి చట్టం నీకు అది వర్తించదు. అది దానికి 18 నుంచి 21 మధ్య ఉన్న రుణమాఫీ చేస్తాం. 23 మీరు వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు కదా. కరెక్టే. మేము అప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. అదే కాకుండా ఇక్కడ ఏమైంది, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే మరి ప్రాబ్లం అయితే చెప్తే జాబ్ క్యాలెండర్ ప్రకటన కొన్ని కేసులు కోర్టులలో కేసులు ఉన్నాయి. తర్వాత ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం 2 లక్షలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం. ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పిను. ఒప్పుకుంటారు కదా? ఒప్పుకున్నాం. అంటే గిట్లనే జరిగిందన్న. మీరు ప్రవేశపెట్టిరు కానీ అది పూర్తి స్థాయిలో లే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏంటంటే మా పరిస్థితి ఎందుకు చెప్తా ఉన్నాను. అయ్యా తెలంగాణ ఈరోజు రోజుకు గంటకు 9 కోట్ల రూపాయలు అప్పు కోటి గడుస్తున్నాం. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగి 6,000 కోట్ల రూపాయలు. ఎట్లా జీడిపి 8% జీడిపి 6.3% పడ్డది. నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాల మూలంగా దేశంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మొత్తం కుదేలైపోయింది. మొన్ననే ఎకనామిక్ సర్వే చెప్పిందని చెప్పి ఎప్పటికీ ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తున్నాం కదా. వివరించి ఇప్పుడు చేయలేం, తర్వాత చేస్తాం, ఇది పరిస్థితి అని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రజాప్రభుత్వం కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే. అదే కాక రైతు సంక్షేమానికి 53,400 కోట్ల రూపాయలు, దేశంలో 33% బడ్జెట్లో నిధులు కూడా రైతు సంక్షేమం ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 500 రూపాయలకు బోనస్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఒడ్లు కొనుగోలు చేసి 45 రోజులు పైసలు ఇచ్చేది, మేము 3 రోజుల పైసలు ఇస్తున్నాం. గతంలో 7 నుంచి 10 కిలో తరగతిస్తే తరగనే ప్రసక్తే లేదు. ఇక్కడ మహిళలకు సంబంధించి మీరు చెక్ చేసుకొని మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి సోలారు విద్యుత్తులో వాళ్ళు భాగస్వామ్యం చేసినాం. ఆర్టీసీలో 600 బస్సులు కొనుగోలు చేసి వారు భాగస్వామ్యం చేసినాం. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాము. అన్నిట్లలో మహిళలను భాగస్వామ్యం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. వారి కోసం ఇందిరమ్మ భవనాలని చెప్పేసి మహిళా సంఘాల కోసం ఏర్పాటు చేసినాం. మొన్ననే నారాయణపేటలో మహిళా సంఘాల కోసం ఒక పెట్రోల్ బంక్ను కూడా ఇచ్చిన సందర్భం. అదేవిధంగా మొట్టమొదటిగా అన్ని జిల్లాల్లో ఇచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గం కూడా ఒక పెట్రోల్ బంక్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉంది. కాబట్టి ఒక్కొక్కటి సరిదిద్దే కలిపి 1,00,000 కోట్ల రూపాయలు. ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతా చెప్పుండ్రి, సూటిగా చెప్పుండ్రి. మీ నాయకుడు ఎట్లా మాకు దొరకడు, మీరే దొరికిన కనుక మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో మీరు అత్యధికంగా లేవనెత్తిన అంశం, కేసీఆర్ని విమర్శించిన అంశం మద్యం ఈ రాష్ట్రంలో. ఇవాళ ఆ మద్యంలో మీరు ప్రోత్సహిస్తూ దానికి రేట్లు పెంచుతూ ఇంకా కొత్త బ్రాండ్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా స్వాగతించారు? స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మద్యం రేట్లు పెంచుడు అంటే తక్కువ చేయాలని మద్యం రేట్లు పెంచేది, తక్కువ మంది తాగాలని చెప్పేసి కదా రేట్లు పెంచుడు. మీరు చెప్పండి మరి. అరే నువ్వు చెప్పు. కాదే ఆఫర్లు ఎందుకు పెడతారు? కాదు ఆఫర్లు ఎందుకు పెడతారు మీరు చెప్పండి. ఆఫర్లు ఎందుకు పెడతారు? ఆఫర్లు పెడితే ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని చెప్పి ఆఫర్లు పెడతారు. ఇప్పుడు తగ్గిందా అన్న? కాదు రేట్ ఎక్కువ పెంచినావు అంటే నేను సింగిల్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ అడుగుతా అన్న. మీరు రేట్లు పెంచినంత మాత్రం ఇప్పుడు తాగేటోళ్ళు తక్కువ. అరే అదే కదా, రేట్లు ఎక్కువ పెంచితే తక్కువ మంది తాగాలి, తక్కువ మంది నిన్న మొన్న నేను ఒక వీడియో చూసినా అన్న, వాడోడు మంది తాగుతుండు, ఇంకోటి వచ్చి ఏమరా ఏంద్రా ఇంత తాగుతున్నావు ఏంటంటే ఏం చేయాలరా రేవంత్ రెడ్డి వచ్చి మంది తక్కువ ఇస్తారంటే ఇక రేట్లు ఎక్కువ పెంచి తాగుతాడు. నువ్వు చెప్పు, మీరు చెప్పండి. అప్పు చేసి బాగా ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాని నమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్నాం. మేము ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి
మేము 5 లక్షల నుంచి 10 లక్షలు మార్చినాం కదా, తెలుసు కదా. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏదన్నా విద్య, వైద్యం, సేద్యం, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలన, 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలన, సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలన, మూడింటి మీద చర్చ చేద్దాం రండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంది. ఎవరు రావడం లేరు. ఎందుకు రావడం లేరు? వాళ్ళు అన్ని తప్పులు చేసి రావడం లేదు. ఎందుకంటే దేశం మొత్తం కుదేలైపోయింది నరేంద్ర మోడీ గారి మూలంగా. వాళ్ళు అప్ల విషయాన్ని చర్చ చేసినా, ఎంప్లాయ్మెంట్ మీద చర్చ చేసినా, డెవలప్మెంట్ మీద చర్చ చేసినా, రూపాయి పతనం మీద చర్చ చేసినా, నిరుద్యోగుల మీద చర్చ చేసినా, వాళ్ళు ఏంటంటే దేవుని నమ్ముకున్నారు. రాముని నమ్ముకుని రాముని పేరు మీద రాజకీయం చేస్తారు. మొన్న వరకు ఉత్తరప్రదేశ్ క్రైసిస్ ఉంది. ఆ క్రైసిస్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం ఏకంగా కుంభమేళ జరుగుతుంటే కుంభమేళను రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కుంభమేళ మీద రాజకీయం చేస్తారు, రకరకాల రాజకీయం. అంత మీద రాముడి పేరు మీద, అంతకుముందు పుల్వామా, బాలాకోట్, రకరకాల. ఒకసారి ఉమ్మడి పౌరసత్వం అంటారు, కర్ణాటక పోతారు ఉచితాలకు వ్యతిరేకం అంటారు, మహారాష్ట్ర పోయి ఉచితాలు ఇస్తారు, మధ్యప్రదేశ్లో ఉచితాలు ఇచ్చారు, ఢిల్లీలో ఉచితాలు ఇచ్చారు. రకరకాల వాళ్ళ అవసరాలకు భారతీయ జనతా పార్టీ ఏదైనా చేస్తానికి సిద్ధంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మధ్యలో కొట్టే ప్రయత్నం చేశారు గతంలో. ఇప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించి ఏదో పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా మధ్య పోటీ జరగబోతోంది. ఆ పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి స్థానాలు గెలవబోతోంది. ఓకే, థ్యాంక్ యూ.